అందరికీ నమస్తే. మనం ఇక్కడ చూస్తున్న ఫోటో వచ్చేసి అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారిది. సో, నిన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ సారే ఇంతకుముందు 2 సార్లు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గూడా అంటే ప్రెజెంట్ అధ్యక్షుడు గూడా ఆయన్నే. సిట్టింగ్ ప్రెసిడెంట్ గూడా ఆయన్నే. సో, మళ్ళీ ఆయన్నే మరొకసారి ఆహ్, నియమించింది అది హైకమాండు. సో, ఇక్కడ లిస్ట్‌లో చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ పంపించిన లిస్ట్‌లో నాగర్ కర్నూల్ జిల్లా 23 పేరు చిక్కుడు వంశకృష్ణ గారిదుంది. సో, ఆల్రెడీ 2 సార్లు చేసినా గానీ మళ్ళీ ఇచ్చిరంటే సార్ పనితనం చూసి హైకమాండ్ గుర్తించింది. ఢిల్లీ వరకు గూడా పేరు సంపాదించుకున్నాడు మంచిగా కష్టపడి. ఏం లేదు అధికార పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు అధ్యక్షునికి. అది పెద్ద లెక్క కాదు గానీ, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గూడా జిల్లా అధ్యక్ష పదవి తీసుకొని దానికి తగ్గట్టు పనిచేయడము అది గొప్పతనం. సో, మేము ప్రత్యక్షంగా చూసినాము. 2018 తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత సో, ఈయన సార్ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత నాగర్ కర్నూల్‌లో ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా గాని అచ్చంపేట నుంచి కార్యకర్తలు లోకలోళ్ళ కంటే ముందే వచ్చేటోళ్ళు. కార్లు తీసుకొని ముందే వచ్చి చేసేటోళ్ళు. హల్చల్ చేస్తారు అచ్చంపేటోళ్ళు వచ్చిండ్రంటే మాత్రం కార్యకర్తలు. అట్లా చేసిండు కాబట్టే ఈరోజు హైకమాండ్ మళ్ళోసారి గుర్తించింది. గుర్తించి సో, ఢిల్లీ అధిష్టానం వద్ద గూడా హైకమాండ్ ఆశీస్సులు మెండుగా సంపాదించిండు. సో, అంతకంటే ముందు మళ్ళీ ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గూడా జూబ్లీహిల్స్‌లో ఉండే పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గూడా బలంగా ఉన్నాయి సార్‌కు. అందుకని మళ్ళొకసారి నియమించిండు. సో, ఇది అనుకోవచ్చు కొంతమంది ఎస్సీ కోటాలో వచ్చింటాయిలే అని గాని, ఎస్సీ కోటాలో ఎయ్యాలంటే వేరే జిల్లాకి ఇయ్యొచ్చు. తెలంగాణ మొత్తంలో వేరే జిల్లాలకు కేటాయించి గూడా ఇయ్యొచ్చు. కానీ సార్ పనితనం గుర్తించే యాక్చువల్లీ మినిస్టర్ గావాల్సిన వ్యక్తి. సో, కొన్ని సమీకరణం వల్ల కాలేకపోయిండు. అందుకనే మళ్ళొకసారి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేసి హైకమాండ్ కొంతలో కొంత న్యాయం జేసింది. ఇంకోటి పార్టీని గూడా బాగా డెవలప్ జేస్తాడని గ్రౌండ్ లెవెల్‌ల ప్రిపేర్ చేస్తాడని పేరుంది. సో, 2018 పార్టీ ఓడిపోయినా గానీ కాంగ్రెస్ పార్టీ తరపున చాలా మందిని ఎంపీటీసీలను, జడ్పీటీసీలను గెలిపించిండు పార్టీ గుర్తు మీద. సో, అవన్నీ గూడా హైకమాండ్ దగ్గర ఉంది. సో, ఇక్కడ మనం జూడొచ్చు ఇక్కడ ఫోటో నిన్న ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫోటో వాళ్ళ ఫేస్‌బుక్‌లో. సో, డీసీసీ ప్రెసిడెంట్ అంటే జిల్లా అధ్యక్షుడిని డీసీసీ అంటారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడనమాట నాగర్ కర్నూల్ జిల్లాకి. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన నల్లమల ముద్దుబిడ్డ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారికి హార్దిక శుభాకాంక్షలని రాసిర్రు. సో, అలా ఫేస్‌బుక్ నుంచి నేను తీసిన ఫోటో ఇది. సో, ఇక్కడ ఇంకోటి చూడొచ్చు ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న, ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ. ఓ దిక్కు ఎమ్మెల్యేగా చేస్తూనే ఆళ్ళ హాస్పిటల్లు ఉన్నాయి. హాస్పిటల్‌తో టై అప్ అయ్యి, అక్కడ అచ్చంపేట ప్రజలకు కావాల్సిన మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాడు. అప్పుడప్పుడు ఉచిత కంటి ఆపరేషన్‌లు అని రకరకాలుగా ఆయనకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా చేస్తున్నాడు. సో, ఇంకోటి వంశకృష్ణ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత ఊరు కొడంగా అది వంగూరు మండలం కొండారెడ్డిపల్లెకి గూడా ఈయననే ఎమ్మెల్యే. సో, ఆ విధంగా గూడా లక్కీ అనమాట. రేవంత్ రెడ్డి గూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎవరంటే వంశకృష్ణ అనే చెప్తాడు. ఎందుకంటే ఆళ్ళ ఊరు ఎమ్మెల్యే ఆయనే గాబట్టి వంశకృష్ణ గాబట్టి. సో, రేవంత్ రెడ్డి గారితో గూడా సన్నిహిత సంబంధాలున్నాయి. మన అచ్చంపేట రేవంత్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ జేసినప్పుడు గూడా అచ్చంపేట నుంచే స్టార్ట్ జేసిండు. అచ్చంపేట నుంచి స్టార్ట్ జేసి లమన్‌గల్ విధంగా కాబట్టి హైదరాబాద్ పోయిర్రు. సీతక్క ఇట్లొచ్చి ఆ రోజు వచ్చేసి చేసిర్రు. సో, అది గూడా వాళ్ళ గెలుపుకు పునాది పాదయాత్ర ఫస్టు స్టార్ట్ జేయడం గూడా. సో, అన్ని రకాలుగా వంశకృష్ణ గారు అంటే జనరల్ కోటాలో గూడా అధ్యక్షుడయ్యేటన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఓన్లీ రిజర్వేషనే గాకుండా జనరల్ కేటగిరీలో గూడా జిల్లా అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయి. ఆయనకు అర్హతలున్నాయి గాబట్టి మళ్ళొకసారి ఇచ్చినందుకు మా ఛానల్ తరపున గూడా కంగ్రాచ్యులేషన్స్ సార్. సత్యజోని న్యూస్ ఛానల్ తరపున. సో, నేను చాట్‌జీపీటీని కొన్ని విషయాలు అడిగిన వంశకృష్ణ గారి గురించి. సో, ఏమిచ్చిందో చూద్దాం మనం ఇప్పుడు. సో, ఇక్కడ నేను అడిగిన డూ యూ నో ఎనిథింగ్ అబౌట్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ అని అడిగిన చాట్‌జీపీటీని. సో, ఏమిచ్చిందంటే చిక్కుడు వంశకృష్ణ అని ఫోటో ఇచ్చేసింది. సార్ కండువా కప్పుకున్న ఫోటో ఇచ్చింది. 3 ఫోటోలిచ్చింది. హియర్ ఈస్ ద సమ్మరీ ఐ ఫౌండ్ అబౌట్ చిక్కుడు వంశకృష్ణ అని ఇచ్చేసిందనమాట. కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసింది. చూద్దాం ఏమిచ్చిందనేది. కీ ఫ్యాక్ట్స్ ప్రొఫైల్ అంటే ఈజ్ ఎ పొలిటీషియన్ ఫ్రమ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే. సో, ఈ రిప్రజెంట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ ఆఫ్ అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అసెంబ్లీలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి చేస్తున్నాడని చెప్తుంది. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన క్యాండిడేట్ అని చెప్తుంది. సో, ప్రొఫెషనల్లీ ఈజ్ ఎ డాక్టర్, సర్జన్ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాడు.
డాక్టర్ అని చెప్తుంది. సో, చాట్‌జీపీటీ కూడా అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేసిందనమాట. బిఫోర్ హిస్ ఫుల్ టైమ్ పొలిటికల్ కెరీర్ అంటే రాజకీయ నాయకంగా మారకముందు డాక్టర్ అంటే డాక్టర్ ఇంతకుముందు చేసిండు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. సో, అప్పుడప్పుడు పొలిటికల్ జర్నీ అని ఇచ్చిండు. పొలిటికల్ జర్నీ ఇచ్చినప్పుడు ఇన్ ద 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ హి వోన్ ద అచ్చంపేట సీట్. పోలింగ్ అబౌట్ 1,15,337 ఓట్స్ అంటే 1,15,000 ఓట్లొచ్చినాయని చెప్పేసి ఇచ్చింది. ఎన్ని ఓట్లొచ్చినాయో కూడా రాసింది. సో, 58% వచ్చింది. సో, డిఫీటింగ్ ప్రీవియస్ ఎమ్మెల్యే బై లార్జ్ మార్జిన్ అంటే దాదాపు 49,326 అంటే 50,000 మెజార్టీతోన గెలిచిండు అని రాసింది చాట్‌జీపీటీ. సో, హి హాడ్ కంటెస్టెడ్ ప్రీవియస్‌లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2018 అండ్ లాస్ట్ ద సీట్ బిఫోర్ విన్నింగ్ 2023 అంటే 18లో కూడా పోటీ చేసిండు కానీ అప్పుడు గెలవలే అని చెప్తుంది. సో, అచ్చంపేట కాన్స్టిట్యుయెన్సీ అచ్చంపేట ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్. అచ్చంపేట అనేది ఎస్సీలకు రిజర్వ్డ్ అయిందని చెప్తుంది ఇక్కడ చాట్‌జీపీటీ. సో, ఫైనాన్షియల్ అఫిడవిట్స్ అకార్డింగ్ టు 23 ఎలక్షన్ అఫిడవిట్‌లో ప్రొఫెషన్ ఏమో డాక్టర్, అప్పులు 4,00,00,000 లోన్‌లున్నాయని రాసిండు. మెన్షన్ చేసిండని చెప్తుంది. సో, యాస్ ఎన్ ఎమ్మెల్యే ఫ్రమ్ ఐఎన్‌సీ ఈస్ విన్ ఇన్ 2000 కంట్రిబ్యూటెడ్ టు ద పార్టీ పెర్ఫార్మన్స్ ఇన్ తెలంగాణ. సో, అచ్చంపేటలో పార్టీ అధికారంలోకి వచ్చింది కదా! అందులో అచ్చంపేట కూడా గెలిచిందని చెప్తుంది. ఈస్ డ్యూయల్ రోల్ మెడికల్ ప్రాక్టీషనర్ అండ్ పొలిటీషియన్ అంటే 2 రోల్‌లు ఆహ్, చేస్తున్నాడు సార్ అని చెప్తుంది. పొలిటీషియన్‌గా ఒకటి, ఆహ్, డాక్టర్‌గా ఒకటని చెప్తుంది చాట్‌జీపీటీ. సో, బికాజ్ ది సీట్ ఈస్ ఎస్సీ రిజర్వ్డ్ హి ఆల్సో అండర్ రిప్రజెంటెడ్ కమ్యూనిటీ కేటగిరీ అట్ ద స్టేట్ లెవెల్ అంటే దళిత వర్గాల నుంచి, అణగారిన వర్గాల నుంచి సో, రిప్రజెంటివ్ చేస్తున్నాడు అని చెప్తుందనమాట. ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అది. సో, నేనడిగిన ఇంకా ఫస్ట్ టైమ్ ఎప్పుడు గెలిచాడని అడిగిన. యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ ఎప్పుడు గెలిచిన అనేది ఇవ్వలేదు చాట్‌జీపీటీ. నాకు తెలుసు అయినా గాని చాట్‌జీపీటీని అడిగిన ఏమిస్తదో చూద్దామని. సో, చిక్కుడు వంశకృష్ణ ఫస్ట్ టైమ్ ఓన్ ద సీట్ ఫ్రమ్ ద అచ్చంపేట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద 2004 ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ అని ఇచ్చింది. సో, యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ 2004లో గెలిచిండు. అప్పుడు గుండూరు రాము సార్ మీద. సో, అది కూడా చాట్‌జీపీటీకి తెలుసా లేదా అని నేను టెస్ట్ చేసినా ఇచ్చేసింది కరెక్టే అని. సో, మొత్తం మీద అయితే ఆహ్, సార్ నిజంగానే ఎలిజిబుల్ క్యాండిడేటు అధ్యక్షునికి జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు మూడోసారి అనుకుంటా నాకు తెలిసి మూడోసారి ఎన్నికయ్యిండు. సో, పార్టీ కోసం కష్టపడతాడు. కార్యకర్తలు కూడా ఆయనంటే క్రేజ్ ఉంది. అచ్చంపేట ఏరియాలో మరీ ముఖ్యంగా అయితే చాలా క్రేజ్ ఉంది. చూద్దాం మరి భవిష్యత్తుల మరిన్ని అభివృద్ధి సాధించాలి. వ్యక్తిగతంగా కూడా మినిస్టర్ స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం.